ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్‌లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ రేపటి నుండి కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో స్టార్ట్ అవబోతుంది. కాన్పూర్‌లో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెదర్ ఫోర్కాస్టింగ్‌లో మ్యాచ్ జరిగే మొదటి 2 రోజులు వర్షం పడే అవకాశాలున్నట్లు కనిపిస్తుంది. కాన్పూర్ గ్రౌండ్‌లో ఇండియాకి మంచి రికార్డే ఉంది. గత 41 సంవత్సరాల్లో ఇండియా ఒక టెస్ట్ మ్యాచ్ కూడా కాన్పూర్‌లో ఓడిపోలేదు. ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు అవగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలు 7 సార్లు గెలవగా, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలు 3 సార్లు గెలిచాయి. కాన్పూర్ పిచ్ క్యూరేటర్ పీటీఐతో మాట్లాడుతూ, పిచ్ నుండి బ్యాట్స్‌మన్‌కి, స్పిన్నర్‌లకి, పేసర్‌లకి సహకారం లభిస్తుందని, మొదటి 2 రోజులు బ్యాట్స్‌మన్స్‌కి అనుకూలించగా, తర్వాత 3 రోజులు స్పిన్నర్‌లకి అనుకూలిస్తుందని, అదే విధంగా టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే మొదటి రోజు మొదటి 2 సెషన్‌లో పిచ్ నుండి బౌన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నాడు. మరి బంగ్లాదేశ్ మీద జరిగే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ రెడ్ సాయిల్ పిచ్ వాడితే, సెకండ్ టెస్ట్ మ్యాచ్‌కి బ్లాక్ సాయిల్ పిచ్ వాడుతున్నారు. అదేవిధంగా ఫ్లాట్ ట్రాక్ పిచ్ ఇక్కడ బౌన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ బౌన్స్ బానే ఉండేది. అంతేకాకుండా మ్యాచ్ జరిగే కొద్దీ ఇక్కడ పిచ్ అనేది నెమ్మదిస్తుంది. ఇది స్పిన్నర్‌లకు అనుకూలిస్తుంది కనుక ఇండియా ముగ్గురు స్పిన్నర్‌లతో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్‌లతో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాకుల్ భాయ్ కులదీప్‌ని కూడా టీమ్‌లో చేర్చుకుంటున్నారు. స్పిన్నర్‌లుగా అశ్విన్, కులదీప్, రవీంద్ర జడేజాలు ఉండగా, పేసర్‌లుగా బుమ్రా మరియు సిరాజ్ గాని, బుమ్రాకు రెస్ట్ ఇస్తే ఆకాశ్‌దీప్, సిరాజ్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫెయిల్ అవ్వగా యంగ్ బ్యాట్స్‌మన్స్ యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ బాగా ఆడారు. సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, అదేవిధంగా కెప్టెన్ రోహిత్ శర్మ బాగా ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కోహ్లీ ఇంకొక 35 రన్స్ చేసి ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 27,000 రన్స్ చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డ్ క్రియేట్ చేస్తాడు. బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబుల్ హసన్ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. మీర్పూర్లో వచ్చే నెల చివరిలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే సిరీస్లో టెస్ట్ క్రికెట్‌కి రిటైర్మెంట్ అవ్వాలనే తన కోరికను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి వ్యక్తం చేశాడు. షకీబుల్ హసన్ స్వదేశంలో టెస్ట్ క్రికెట్ ఆడడం చాలా కష్టం. అక్కడ పొలిటికల్ కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు. సో, అతను ఆ సిరీస్ ఆడకపోతే ఇండియాతో జరిగే ఈ టెస్ట్ మ్యాచ్ అతనికి కెరియర్‌లో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. షకీబుల్ హసన్ టెస్ట్ మ్యాచ్‌లతో పాటు టీ20 క్రికెట్‌కి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన లాస్ట్ మ్యాచ్ తన కెరీర్‌లో లాస్ట్ మ్యాచ్ అని భావించని అన్నాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.